బాలు నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. వద్దులే చెప్పకు. నువ్వు వద్దనే సరే నేను చెప్తాను. మన శ్వేత ఉంది కదా, తనను లవ్ చేస్తాను తెలుసా? ఆ. ఏంటి మాట పడిపోయింది? ఇంకో విషయం తెలిస్తే మనిషి కూడా పడిపోతావు. 25,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిందమ్మా. ఏంటి ప్రేమించమనా? అదే మరి అటకారం ఉంటాయి. ప్రేమించమని ఎవరిని ఇస్తారా? అలా స్టార్ హోటల్కి పూల్ సప్లై చేయమని ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగిచ్చే. జలసయా? చెప్తున్నాను కదా, తిరిగిచ్చేసాయి. ఎందుకు తిరిగిచ్చేయాలి? తప్పేంటి? ఏ మీ కాంట్రాక్ట్ ఇవ్వకూడదా? భలే చెప్పారండి. నువ్వు మూస్తావా? చెప్పండి, అడ్వాన్స్ ఎందుకు తిరిగిచ్చేయాలి? నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావని. అంటే మీ ఉద్దేశం నేను ఇదంతా మిమ్మల్ని పటాయించడం కోసం చేస్తున్నానా? ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడే లేడనుకుంటున్నారా? నాకేం అవసరం లేదు. నేను ఒక్క చిటికేస్తే చాలు 100 మంది లైన్లో ఉంటారు. నువ్వేంట్రా అలా ఉన్నావు? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చావు. అమ్మాయి వచ్చింది నా కోసం. ఎస్, అసలు నేను వచ్చింది నీకోసం. ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడెవరూ లేరు. చాలా ఐ లవ్ యూ. ఒక అమ్మాయిని నేను సిగ్గు విడిచి అడుగుతుంటే మాట్లాడవేంటి? అసలు నాకేం తక్కువ? నీకు నా గురించి తెలీదు. ఈ కనిపించే ఆటపాట బయటికి గాని లోపల లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఒకవేళ నాకు తెలియకుండా నేను నీకు అలాంటి ఫీలింగ్స్ కలగజేస్తుంటే దానికి నన్ను క్షమించు. పాపం అమ్మాయి. ఏంట్రా పాపం? మనం వచ్చిన పని మర్చిపోయావా? బాలు, మళ్ళీ పెయిన్ వచ్చిందా? ఆ పెయిన్ రాకూడదు బాలు. పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు హాస్పిటల్ ముఖ్యం కాదురా. అంత నొప్పి వస్తుంటే హాస్పిటల్ ముఖ్యం కాదంటావేంటి? పద. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అది పూర్తి చేయాల్సిన టైం వచ్చింది. రేపు నాయుడు వస్తున్నాడు.